వెన్ వీ టాక్ అబౌట్ బ్రాండ్ బిల్డింగ్, అన్ని ఇండస్ట్రీస్లో ఒకటే స్టైల్ పనికిరాదు. అంటే ఫుడ్ ఇండస్ట్రీలో పనికొచ్చింది, ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనికిరాదు, అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో పనికిరాదు. అలాంటి ఒక సైలెంట్ ఇండస్ట్రీ విచ్ ఇస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఆక్వా. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ డూ యూ బిల్డ్ అన్ ఆక్వా బ్రాండ్ ఇన్ అ పర్టికులర్ ఇండస్ట్రీ. ఇక్కడ మీ కస్టమర్స్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయట్లా, ఫేస్బుక్ వాడరు. ఇక్కడ వాళ్ళకి దే డోంట్ నీడ్ అ ఫ్యాన్సీ అడ్వర్టైజ్మెంట్స్ టు బిగ్ బ్రాండ్, టు బిల్డ్ అ బిగ్ బ్రాండ్. వాళ్ళకి ఏం కావాలో తెలుసా? టఫెస్ట్ సీజన్లో మీ ప్రోడక్ట్ కనుక డెలివర్ చేస్తే రిజల్ట్స్ మిమ్మల్ని ఇంకొక 100 కస్టమర్లకి పరిచయం చేస్తారు. అండ్ దట్ ఈస్ వేర్ బిల్డింగ్ ఎ బ్రాండ్ త్రూ ద ట్రస్ట్ ప్రాసెస్, త్రూ ద క్రెడిబిలిటీ ప్రాసెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆక్వా ఇండస్ట్రీ. అండ్ ఐల్ టెల్ యూ విత్ 5 framework that I have, స్పైస్ ఫ్రేమ్వర్క్ దట్ వీ హ్యావ్, స్టార్టింగ్ విత్ స్టోరీ. వాస్తవంగా స్టోరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి తెలుసా? రైతుకి వాళ్ళ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి. వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని ఒక పర్టికులర్ సీజన్లో ఒక పాండ్లో ఒక చిన్న ఇష్యూస్ మీరు అండర్స్టాండ్ చేసుకొని ఒక రైతులతో మీరు మాట్లాడి, 4 రైతులతో మీరు మాట్లాడి వాళ్ళ పాండ్స్లో ఫేస్ చేసే ఇష్యూస్కి మీరు ఒక సొల్యూషన్ని బిల్డ్ చేసుకొని ఆ సొల్యూషన్ని నేను మీకోసం తీసుకొచ్చానని చెప్పి రిజల్ట్ ఎప్పుడైతే ఇస్తారో చూసారా, ఆ స్టోరీని నమ్మిన ప్రతి రైతు ఇంకో 100 మంది రైతులను తీసుకొస్తారు రిజల్ట్ వస్తే. దట్ ఈస్ వెర్ యువర్ స్టోరీ కమ్స్ ఇన్ ప్లేస్ ఇన్ బ్రాండ్ బిల్డింగ్ ఫర్ ఆక్వా. నెంబర్ 2, పొజిషనింగ్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ కేస్ స్టడీ, మా ఓన్ పర్సనల్ కేస్ స్టడీ చెప్తాను. దిస్ అన్ MNC కంపెనీ, Fortune 25 కంపెనీ. వాళ్ళు దే అప్రోచ్డ్ us. వాళ్ళు ఆల్దో దే ఆర్ బిగ్ కంపెనీ. వాళ్ళు పర్టికులర్ సెగ్మెంట్ మార్కెట్లో దే కుడెంట్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద ఆక్వా మార్కెట్. వాళ్ళ ఫార్మర్స్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ ప్రోడక్ట్ని. వెన్ దే రీచ్డ్ us అవుట్, మేము మార్కెట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసిన తర్వాత మేము వాళ్ళకి ఒకటే చెప్పాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బిగ్ బ్రాండ్ యు ఆర్, మీరు ఎంత పెద్ద అడ్వర్టైజింగ్ అయినా చేసుకోండి, మీరు ఎంత పెద్ద Fortune 25 కంపెనీ అయినా అవ్వండి, రైతుకి క్లోజ్గా కనెక్ట్ అవ్వకుండా, రైతుకి నాలెడ్జ్ ఇవ్వకుండా, రైతుకి మీరు లోకలైట్ అని చెప్పుకోకుండా ఉంటే ఏ పెద్ద కంపెనీ మార్కెట్లో ఉండదు. దిస్ ఈస్ వేర్ పొజిషనింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. యూ నీడ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్. ఆల్దో యూ ఆర్ ఎ గ్లోబల్ కంపెనీ, యూ నీడ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లోకలైట్. ఆల్దో యూ ఆర్ ఎ లోకల్ కంపెనీ, ఇఫ్ యూ ఆర్ ఎ లోకల్ కంపెనీ స్టార్టింగ్ వెరీ స్మాల్, యూ నీడ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ నాలెడ్జ్ పార్ట్నర్. రైతుకి మీరు ఎడ్యుకేట్ చేయాలి. రైతుకి మీరు చెప్పడం వేరో, ఎడ్యుకేట్ చేయడం వేరో. ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ పక్కన పెట్టేసి ఎలా చేయాలో ఎడ్యుకేట్ చేస్తారో అక్కడ మీరు ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. దట్ ఈస్ వేర్ యువర్ పొజిషనింగ్ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ పార్ట్నర్, నాలెడ్జ్ పార్ట్నర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఇనీషియల్ సెగ్మెంట్. నెంబర్ 3, ఐడెంటిటీ. ఐడెంటిటీ ఆక్వాలో వెరీ డిఫరెంట్ స్టోరీ. మీరు పెద్ద లోగోలు పెట్టుకొని పెద్ద ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఒక కార్పొరేట్ కంపెనీ లాగా క్రియేట్ చేసుకున్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద కస్టమర్ ఆర్ ఫార్మర్, డజంట్ మ్యాటర్. వాస్తవంగా ఐడెంటిటీ అనేది చాలా గ్రౌండెడ్గా ఉండాలి ఆక్వా ఇండస్ట్రీలో. అంటే వాళ్ళకి ఫార్మర్ చూసినప్పుడు ఇది నా కోసమే ప్రోడక్ట్ ఉంది అనేది మనం క్రియేట్ చేసుకోగలగాలి. ప్రోడక్ట్ చుట్టూతో మనం ఐడెంటిటీ బిల్డ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఐడెంటిటీ చుట్టూతో మనం ప్రోడక్ట్ బిల్డ్ చేయకూడదు. మన ప్రోడక్ట్ ఏంటి, మనం ఎవరికి చేస్తున్నామో, వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ అనే చోట మనం ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వా ప్రోడక్ట్ని తీసుకున్నాం అనుకోండి, వాటర్, గ్రోత్, ప్రొటెక్షన్, ఈ 3 ఫ్యాక్టర్స్లో ఎప్పుడైతే మనం ఐడెంటిటీ బిల్డ్ చేసుకుంటూ వస్తామో వాస్తవానికి ఫార్మర్కి చూసేది కూడా ఇదే. ప్రోడక్ట్ ఎప్పుడైతే ప్యాకేజింగ్ మనం పట్టుకున్నాడో ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ కనపడినా వాళ్ళకి అనిపించాలి, ఇది ఈ ప్రోడక్ట్ నాకు హెల్ప్ చేస్తుందని అనిపించాలి. అలా ఉండాలి ఐడెంటిటీ. కార్పొరేట్గా మనం బిల్డ్ చేసుకున్నా కూడా అది అర్థం కాలేదనుకోండి, వదిలేస్తారు. నెంబర్ 4, కమ్యూనికేషన్. మిగతా ఇండస్ట్రీలో మనం ఒక మార్కెటింగ్ చేసుకుంటున్నట్టు ఈ ఇండస్ట్రీలో వర్కౌట్ అవ్వదు. ఒక బిల్ బోర్డ్ పెడితే వర్కౌట్ అవ్వదు. ఆక్వా ఇండస్ట్రీలో ఇట్స్ ఎ హోల్ డిఫరెంట్ స్టోరీ. కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏవైతే లోకల్ ఫార్మర్ గ్రూప్స్లో ఉంటామో, లోకల్ వాట్సాప్ గ్రూప్స్లో ఉంటామో, మనకు సంబంధించిన డెమో రీల్స్ కావచ్చు, మనకు సంబంధించిన డెమో కాంటెంట్ కావచ్చు, వీడియో టెస్టిమోనియల్స్ కావచ్చు, అండ్ ఫార్మర్తో ఫార్మర్ మాట్లాడుకునే విధానం మాట్లాడచ్చు. ఎవ్రీ సింగిల్ థింగ్ మ్యాటర్స్. వాస్తవంగా వెన్ యూర్ ట్రైంగ్ టు బిల్డ్ అ బ్రాండ్ అరౌండ్ అ ఫార్మర్ బేస్, యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి వెరీ గ్రౌండెడ్. అంటే వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారో మీరు కూడా అదే భాషలో ఉండాలి తప్ప మీరు ఎంత పెద్ద మార్కెటింగ్ చేసుకొని ఎంత హైఫై కమ్యూనికేషన్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు. దిస్ ఈజ్ వేర్ తెలుగు కాంటెంట్లో ఉంటే తెలుగు కాంటెంట్ చేయండి, హిందీలో ఉంటే హిందీ చేయండి తప్ప వాళ్ళని మీ లాంగ్వేజ్లోకి తీసుకురావాలని ట్రై చేస్తే కనుక మీ మార్కెట్లో ఆ బ్రాండ్ ఎప్పుడు వెళ్ళదు. నెంబర్ 5, ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్ అబౌట్ ఫార్మర్ అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే, నీ ప్రోడక్ట్ నేను తీసుకుంటాను కానీ ఫెయిల్ అయితే ఏంటి? ఎందుకంటే 3 నెలలు కష్టపడతారు ఫార్మర్, రైతు 3 నెలల నుంచి 6 నెలలు, కొంతమంది సంవత్సరం కష్టపడతారు డిఫరెంట్ ఇండస్ట్రీస్లో. కష్టపడిన తర్వాత ఒక ప్రోడక్ట్ మనం నమ్మి వాడిన తర్వాత ఫెయిల్ అయితే ఏంటి? దీనికి దెర్ ఆర్ పోస్ట్ రిలేషన్షిప్ మెకానిజమ్స్ దట్ ఆల్ ద కంపెనీస్ యూస్. వాస్తవంగా ఒక ఎరువు మనం వాడుతున్నప్పుడు, ప్రోడక్ట్ మనం వాడుతున్నప్పుడు ఫార్మర్తో ఇంటరాక్ట్ అవ్వటం, ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటము,
ఫార్మర్తో అసోసియేట్ అయ్యి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఇంకెంత బెటర్గా చేస్తే బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ అసలు వాళ్ళు వాడే విధానంలో అన్న మెకానిజంలో ఫెయిల్యూర్ ఉందా, ప్రతి ఒక్క మొబైల్ టెస్టింగ్ వ్యాన్ తీసుకెళ్ళి టెస్ట్ చేయడము, ఈ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ చాలా ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాయి ఎప్పుడైనా. అంటే మనం చాలా రాకెట్ సైన్స్ అనుకుంటాం, అంటే వాళ్ళకి ఏదో ఒక ఇవ్వాలనుకుంటాం కదా, కానీ గ్రౌండ్ లెవెల్లో ఫార్మర్స్కి కావాల్సింది ఒక రిలేషన్. నాకు తోడుగా ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు నీట్గా నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారు, నా పంటకి వాళ్ళు నా సపోర్ట్గా ఉన్నారు అని ఎప్పుడైతే వస్తుందో, దిస్ ఈస్ అ ట్రూ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆక్వా ఇండస్ట్రీ. అండ్ ఇఫ్ యూ నాట్ డూయింగ్ దిస్, డూ ఇట్ నౌ. ఆక్వాలో బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం నిజంగా చాలా కష్టమే, ఎందుకంటే పెద్ద పెద్ద బడ్జెట్లు చేసుకోవడం వల్ల అవ్వదు. ఎప్పుడైనా సరే అది ఒకే ఒక ఫ్యాక్టర్తో బిల్డ్ అవుతుంది, దట్ ఈస్ ట్రస్ట్. సెకండ్ ఇస్ బీయింగ్ కన్సిస్టెంట్, థర్డ్ ఇస్ బీయింగ్ కేరింగ్. ఈ 3 కోర్ ఫ్యాక్టర్స్ కనుక మీ బ్రాండ్ చుట్టూతో మీరు తిప్పగలిగితే, ఫార్మర్ మిమ్మల్ని నోటీస్ చేయడం కాదు, ఫార్మర్ ఇంకో నలుగురికి చెప్పి మిమ్మల్ని తీసుకొని వస్తాడు మార్కెట్లోకి. దిస్ ఈస్ వేర్ హౌ యూ బిల్డ్ అ ఆక్వా బ్రాండ్ ఇన్ ద మార్కెట్. ఫాలో మ్యాక్స్మెన్ ఫర్ మోర్.